హాయ్ అండి, నేను రజని. ఈరోజు మనం టమాటా కర్రీ తయారు చేద్దామండి. దానికి కావాల్సిన ఉల్లిపాయలు 4 తీసుకున్నానండి. చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకున్నానండి. ఆ గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. చాలా సింపుల్ అండ్ టేస్టీ టమాటా జ్యూసు భలే ఉంటుంది. మనకి ఇడ్లీలోనైనా దేంట్లోనైనా వేసుకోవచ్చండి. రైస్లో అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. ఆవాలు వేసుకున్నానండి. ఆవాలు జీలకర్ర అలా వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నానండి. పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసానండి. కరివేపాకు స్మెల్ నూనెలో వేగితే నాకు చాలా ఎంత ఇష్టమో తెలియదు అసలు. నెక్స్ట్ ఉల్లిపాయలు వేసుకున్నామండి. కట్ చేసినవన్నీ ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత గరిటతో అటు ఇటు కలిపి పెట్టుకున్నానండి. అలా కలిపి పెట్టుకొని నెక్స్ట్ ఇంతలో మనం టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా తీసుకున్నామండి. ఒక 7 టమాటాలండి. 4 ఉల్లిపాయలకి ఒక 7 టమాటాలు తీసుకున్నాను. అన్నీ 2 మీడియం సైజ్ అని, ఉల్లిపాయలు మీడియం సైజ్ అని. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుంటామండి. అది స్క్రిప్ట్ అయిపోయింది, నేను చూసుకోలేదు, కట్ అయిపోయింది. చక్కగా అవి వేగాక బాగా కాస్త వేగాక ఈ టమాటా ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాం కదండి, అవన్నీ అందులో వేసుకుంటామండి. ఈ టమాటా కర్రీ అంటే మా హస్బెండ్కి, మా సార్కి, నెక్స్ట్ మా పిల్లలకి అంత ఫేవరెట్ అండి. మామూలు మాటల్లో చెప్పలేము. ఇంకా కర్రీ ఉన్నా లేకపోయినా పర్వాలేదు. ఇంకా ఈ టమాటా కర్రీ ఉంటే చాలు. ఇంకా ఇడ్లీలోకి అయితే ఇంకా బాగా ఇష్టపడి తింటారు. ఇంకా రైస్లోకి అయితే ఇంక చెప్పక్కర్లేదు. చక్కగా టమాటా కర్రీ చేస్తే ఎవరికి నచ్చింది. అలా కాసేపు మగ్గాక కొంచెం మనం అందులో సాల్ట్ వేసుకుందామండి. పసుపు, కొంచెం సాల్ట్ వేసుకున్నానండి. అంటే మీకు ఎంత సాల్ట్, మీరు ఎంత ఎక్కువ తిన్న వాళ్ళకి ఎక్కువ వేసుకోండి, తక్కువ తిన్న వాళ్ళకి తక్కువ వేసుకోండి. మాకు అలా సరిపడుతుంది మీడియంలోను. మేము ఎంత ఎక్కువ సాల్ట్ తినమో అంత తక్కువ సాల్ట్ తినాం. కారం అండి, ఒక్కొక్కరులా కారం వేసుకుంటారు. మేము కొంచెం సాఫ్ట్గానే కొంచెం తక్కువ కారంతోనే తింటామండి. మరి హెవీ కారం తినము. కొంచెం మసాలా పౌడర్ అండి, అది మసాలా పౌడర్ వేసుకొని అటు ఇటు కాస్త, అది ఎన్టీఆర్ మసాలా పౌడర్ అండి, అటు ఇటు వేసి చక్కగా నీట్గా కలిపేసుకొని కాసేపు అయ్యాక వాటర్ వేసుకుంటానండి. అలా నీట్గా అయ్యాక కొంచెం మెత్తగా అయ్యాక కొంచెం కొత్తిమీర వేసుకున్నానండి. అది కొత్తిమీర మళ్ళీ నీట్గా కిందకి అడుగు పట్టకుండా నీట్గా కలిపేసుకున్నాను. గ్లాసున్నర వాటర్ వేసుకున్నానండి. అది థిక్గా ఉందని ఇంకొక గ్లాసున్నర మొత్తం టోటల్ వాటర్ వేసి మూత పెట్టేసుకున్నానండి. ఒక 10 నిమిషాలు హైలో పెట్టేసి ఇచ్చేసాను. టమాటా కర్రీ సూపర్. ఎంత టేస్ట్గా ఉందో తెలీదు. చాలా మంచి వాసన కూడా వస్తుంది. ఒక 10 మినిట్స్ అయిన తర్వాత ఆఫ్ చేస్తానండి. ఆఫ్ చేసి చూసేసరికి ఎంత నీట్గా ఉందో చూడండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.